హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వారం కుల్ఫీ చేస్తున్నానండి. దానికోసం చిక్కగా ఉన్న పాలు 1 లీటర్ తీసుకున్నాను. ఇవి కొన్ని బాదం పప్పులు ఉంటే అది కూడా తీసేసానండి. ఎందుకంటే మన కుల్ఫీలోకి బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు 3 వేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఎక్కువ జీడిపప్పును ఇది బాదం పప్పు వేస్తూ ఉంటాను. ఈసారి జీడిపప్పు కూడా లేదు, అది అయిపోయింది. ఇంక తెచ్చే అంత టైం లేదు. సరే, మా అమ్మాయి చాలా రోజుల నుండి కుల్ఫీ అడుగుతూ ఉంది కదా అనేసి దీంతో కూడా ప్రిపేర్ చేయొచ్చు అని ఇంక చేస్తూ ఉన్నాను. పాలు అయితే చూసారు కదా, 1 లీటర్ పాలు పెట్టాను. అది బాగా మరిగిపోయిన తర్వాత, అంటే హాఫ్ వరకు మరిగిపోయి, హాఫ్ లీటర్ వరకును. సో అది మరిగిన తర్వాత ఇంక బాదం పప్పు కసబిస పౌడర్ చేసి వేస్తాను, పచ్చగాను. దాని తర్వాత షుగర్ కూడా యాడ్ చేస్తాను. యాలకులు కూడా పౌడర్ అనేది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అందుకే యాలకులు కూడా వేసాను. చూసారా, మధ్యలో ఒకసారి హైలో పెట్టడం వల్ల పొంగిపోయింది, స్టవ్ మీదకి వచ్చేసింది మొత్తం. సరే కదా అనేసి ఇంకా అలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మా ఎదురింటి ఆవిడ వచ్చి వాళ్ళ మిగతా వీడియో షూట్ చేస్తుంది. ఇంకా సరే కదా, ఇంకా అడగడానికి వివరిస్తూ ఇంకా చేస్తూ ఉన్నాను. మా అమ్మాయి చాలా రోజుల నుండి అడుగుతూ ఉంది కదా అనేసి. ఈ కుల్ఫీ ఏమో కానీ నాకు స్టవ్ అంతా చండాలం అయిపోయింది, నిజానికి నాకు డబుల్ పని అయింది. ఇంకా సరే కదా, ఇక మధ్యలో ఇలా హైలో తిప్పుతూ ఉన్నాను, ఎందుకంటే అది అప్పటికే 1 అవర్ అవుతుంది పెట్టి, బేగా మరిగి అవ్వట్లేదు, నాకు చిరాకు వస్తుంది. ఇంకా సరే కదా, ఇంకెలా కాదనేసి ఇంక మధ్యలో హైలో పెడుతూ సిమ్లో పెడుతూ చేస్తూ ఉంటే మొత్తానికి ఒక 2-3 సార్లు అలా పెట్టడం వల్ల పొంగిపోయింది. ఇంచుమించు కొంత వెళ్ళిపోయింది కిందకి, స్టవ్ మీదకి. ఉన్న కాడికైనా ఏదో సరిపెట్టేసుకుందాం కదా అనేసి తయారు చేస్తుందని మొత్తానికి ఇలా గ్లాసులో స్టోర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దీనికోసం సపరేట్గా అన్నీ ఉంటాయి, మనం అంత అవసరం లేదు కుల్ఫీ బౌల్స్ అవిను. నాకు ఇలానే నచ్చింది, ఈజీగా వస్తుంది అనేసి. అందుకనే ఇంకా దీని మీద ఫాయిల్ పేపర్స్ ఉంటాయి, అవి నేను తీసుకోలేదు. ఎందుకంటే మనం చేసేవి ఇంత కొద్ది, దానికి ఇంకా అంత సింగినాదం అనవసరం, ఇంట్లో ఉన్నట్టుతో అడ్జస్ట్ అయిపోదాం కదా అనేసి నేను ఇంకా ఇక్కడ మనకి షాపింగ్ కవర్స్ ఉంటాయి కదా, శారీస్తో వస్తాయి, అలాంటి కవర్స్ నేను పైన కవర్ చేయడానికి యూస్ చేస్తూ ఉన్నాను కప్స్ పైన. ఎందుకంటే డైరెక్ట్ ఐస్ పడిపోతూ ఉంటుంది కదా, అందుకోసమని. ఇంకా అలా మొత్తానికి అలా మా అమ్మ ఏదో అంటూ ఉంటే అలా చెప్తూ మొత్తానికి ఎలాగైతే నేను కుల్ఫీ రెడీ చేస్తాను. కుల్ఫీ చూసారు 5 కప్స్ అయ్యాయి, ఇది 1 లీటర్ పాలకి అవి. ఇంకా మళ్ళీ 5 కప్స్. నిజానికి నేను బాదం పప్పు వేసాను, అది ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే ఇంకో 3-4 కప్స్ ఎక్స్ట్రా రావచ్చు, బట్ నేను ఎక్స్ట్రా వేయలేదు. సరే కదా, మా అమ్మ ఏమో ఎప్పుడు తినేద్దాం అని చూడు రెడీగా ఉంది. మార్నింగ్ వరకు అది అవదే బాబు అని చెప్తూ ఉన్నాను. ఇక మార్నింగ్ అయింది కదా, ఇంకొచ్చేసి తినేద్దాం కదా అని రెడీ అయిన తర్వాత మమ్మీ కుల్ఫీ తింటాను, టిఫిన్ అయిపోయింది కదా అన్నది. సరే నీ ఇష్టం అయితే అన్నాను, తీసింది. మొత్తానికి అయితే ఇంక అలా వచ్చింది. కుల్ఫీ అయితే మాత్రం వేరే లెవెల్ వచ్చిందండి, ఇప్పుడు మాదిరిగా అంటే ఇంకా చెప్పలేం, అంత సూపర్ వచ్చింది. సరే కదా అని మా అమ్మాయికి తీస్తూ ఉంటే నేను హెల్ప్ చేస్తానులే అనేసి అది ట్రై చేసింది. ఎందుకులే మొత్తానికి పీకేస్తావేమో, అది ఇది అవ్వదు కదా అనేసి నేను తీసి మళ్ళీ చేస్తూ ఉన్నాను. అలా అయితేనే కుల్ఫీ అయితే మాత్రం సూపర్ పర్ఫెక్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే కుల్ఫీ అనేది చాలా బాగుంటుంది. మనం బయట తినేదానికన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తూ ఉంటే మన పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసాం మా పిచ్చి పిల్ల ఎలా ఉంటుందో, ఇంకా దాని అలవాట్లు పోలేదు, చిన్న చాట్స్లన్నీ చేస్తూ ఉంటుంది. సరే కదా అనేసి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.